హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ న్యూ వీడియో. వీడియో చూసే వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయడం లేదు. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి విప్రో కంపెనీ నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు కంటెంట్ రివ్యూ చేసే జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. పర్ ఇయర్ వచ్చేసి మీకు 4.3 ల్యాక్స్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఎటువంటి ఫీ అప్లికేషన్ లేదు. మీరు వచ్చేసి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి వచ్చేసి. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీరు ముందుగా మనం చెక్ చేసుకోవచ్చు. జాబ్స్ వెబ్సైట్లో మనకి టైటిల్లో చూసుకున్నట్లయితే మనకి అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ అనమాట. కంట్రీ వచ్చేసి మనకి ఇండియా అనమాట. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఐడి అంటే మనకి జాబ్ యొక్క నోటిఫికేషన్ ఐడి అనమాట. 32741 అనమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సెర్చ్ చేసి. దీని యొక్క లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా గైస్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో మీరు ఎవరైతే జాయిన్ అవ్వలేదో వీళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా గైస్. ఇంకా మనం జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి పొజిషన్ వచ్చేసి మనకి అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ అనమాట. కంటెంట్ క్రియేషన్ జాబ్ రోల్ అనమాట మనకి. అండ్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే మనకి విప్రో లిమిటెడ్ కంపెనీ అనమాట. మనకి జాబ్ టైం చూసుకున్నట్లయితే మనకి ఫుల్ టైం లేదా మనకి పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనమాట, ఇండియా అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి శాలరీ చూసుకున్నట్లయితే మనకి 4.3 ల్యాక్స్ శాలరీ అనమాట. మీకు ఇందాక స్టార్టింగ్లోనే మీకు చెప్పడం జరిగింది. అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఫీ అప్లికేషన్ లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎటువంటి లాస్ట్ డేట్ అయితే లేదు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మీరు అప్లై చేసుకోవడానికి అయితే చూడండి ఫాస్ట్గా. ఎందుకంటే మనకి అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఇంకా మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎటువంటి ఏజ్ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మ్యాక్సిమం మనకి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా గైస్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఇంకా చూసుకున్నట్లయితే మీకు చెప్పినట్లే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అనమాట. ఈ ఏజ్ వాళ్ళ లోపల మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ జాబ్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. అంటే మనకి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రెషర్స్ కూడా ఉంటారనమాట. ఎవరైతే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మనకి 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు ఫ్రెషర్ లేదా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి ఫ్రెషర్స్కి అయితే మనకి స్ట్రాంగ్ అనలైటిక్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్. ఇప్పటి వరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చెబితే చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి కంటెంట్ మోడరేషన్ కాబట్టి కస్టమర్ యొక్క క్వారీస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని రూల్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. కస్టమర్ యొక్క క్వారీస్ అండ్ రిలేటెడ్స్ గురించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే చెక్ చేయండి. ఓకేనా గైస్. అలాగే మనకి రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రాంగ్ అనలైటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, excellent written and verbal communication skills, high attention to details, ability to detect errors, professionalism and handling sensitive content, అండ్ మీకు సోషల్ ప్లాట్ఫామ్ మీడియమ్స్ మీద మీకు కంటెంట్ క్రియేట్ చేయడం రావాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే మీకు బేసిక్
టెక్నికల్ స్కిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి. లైక్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందనమాట. అండ్ మీకు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఫ్లూయెంట్గా ఉండాలన్నమాట మీరు. ఓకేనా గైస్. ఇంకా మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. మీరు విప్రో వెబ్సైట్ ద్వారా అనేవి మీరు అప్లై చేసుకోవాలి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీలైతే చెక్ చేసుకోండి. ఇంకా మనకి అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఉంటుందన్నమాట. థర్డ్ స్టెప్లో వచ్చేసి ఆ ఇంటర్వ్యూ రౌండ్లో వచ్చేసి మనకి కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంటెంట్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా మీకు చెక్ చేస్తారనమాట. ఈ 3 స్కిల్స్ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ ఆఫర్ లెటర్ వస్తుందన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వితిన్ 7 డేస్లో మీకు కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా గైస్. ఇంకా ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనమాట. ఓకేనా గైస్. మీకు ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తానో వీళ్ళైతే అప్లై చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వీళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. ఓకేనా గైస్. వీడియో నచ్చిన చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.